భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గౌతమిస్ నృత్యాలయ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో వరల్డ్ డాన్స్ డే ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, విశ్రాంత పోలీస్ అధికారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కళాకారులు వివిధ అంశాలపై చేసిన నృత్యాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారులు ప్రదర్శించిన నృత్యాంశాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయన్నారు. భారతీయ కళలను పరిరక్షించుకుని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. మనిషి ఆరోగ్య జీవనానికి నాట్య కళలు దోహదపడతాయన్నారు. కళలు, సంస్కృతి వికసించినప్పుడే ఆ దేశం, రాష్ట్రం వికసిస్తాయే తప్ప అక్కడి భోగ భాగ్యాలతో మాత్రం కాదన్నారు. గౌరవంగాలు గౌరవనీయులు రాధాకృష్ణ గారికి, రమణారాయణ గారికి, అదేవిధంగా సంజయ్ గారికి, మిసెస్ దిలీప్ గారికి, మిసెస్ రాధాకృష్ణ, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా ఈరోజు బట్టి మామూలు పాప్ సింగర్ వాడింది వచ్చి పోరాదే ఉండి పోరాదే అంటే నా మ్యూజిక్ ఫండ్స్ ఏర్పడింది. కాకపోతే ఇవన్నీ శాస్త్రీయంగా కళలను ఏ విధంగా పరిపక్వత తీసుకురావాలి వాళ్ళ గాత్రం ద్వారా, మరి అక్కడ ఉన్న కళల ద్వారా నిజంగా ఈరోజు చేసి చూపించారు. మరి దీంట్లో ఈరోజు 2-3 సజెషన్స్ మేబీ రాంగా సజెషన్ తెలియదు, కానీ ఇక్కడ 18-20 కళాకారులు ఈరోజు చేశారు. 18-20 కళాకారులను మీరు తగ్గించి 6-7 ఒక ప్రోగ్రాం పెట్టేసి డ్రెస్సులు చేంజ్ చేస్తే బాగుండేది. అందరూ మా పాత గురించి తెలుగుదేశం పార్టీ డ్రెస్ వేసుకున్నారు, బాగా పర్వాలేదు. అంటే వీళ్ళకి టైం లేదు కనుక, కానీ కార్యక్రమాలు నిండుగా ఉన్నాయి. 6 మంది ప్రోగ్రాం పెట్టుకొని డ్రెస్ చేంజ్ చేసే టైం ఉంటుంది కనుక, లేకుంటే ఆల్టర్నేటివ్ దానినే డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు కొంచెం, అది ఇంకా కొద్దిగా నిండుగా ఉంటుంది ఒకటి. తర్వాత అచ్యుతం కేశవం పాట కూడా అందరూ వేసినట్టు దాంట్లో గురుగారు కూడా ఏంటంటే తాళాలు పెట్టండి, ఏం కాదు. మన దేవుడిలో తాళాలు ఉంటే పెట్టండి, సౌండ్ కాకుండా కూడా దాని నుంచి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. తాళాలు చెప్పట్టు గౌతమ్ మేడం, ఇంకా సంధ్య గారు, తర్వాత రవి గారికి, అందరికీ నిజంగా కూడా మంచి ఆర్గనైజేషన్, మంచి కార్యక్రమాలు. ఇటువంటి కార్యక్రమాలు కూడా ఫ్యూచర్ అందరూ పెట్టినట్టు ఫ్యూచర్లో కూడా ఇంకా ముందు కొనసాగాలి. దానికి ఈవెన్ వచ్చే కార్యక్రమాలు కూడా నేను గవర్నమెంట్ నుంచి స్పాన్సర్ చేసే దశ కూడా తప్పకుండా తీసుకుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నృత్య కళాకారులు అందరూ కూడా సెలవు వచ్చినందుకు, మరి మీరందరూ ప్రోగ్రాం చేసినందుకు ముందు భవిష్యత్తులో రాబో రోజుల్లో అవకాశం ఉంటే జూన్ 2 తెలంగాణ సర్కార్ డే ఢిల్లీలో దాంట్లో కూడా అవకాశం ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ప్రోత్సహించాలి. ఎందుకంటే మనం 7th క్లాస్ కాగానే, 9th క్లాస్ కాగానే, 10th కాగానే నారాయణ చైతన్యాన్ని జైన్ కావాలి, చదువు లేనట్టు, అర్జెంట్ మా అమ్మ ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఎక్కడ దొరకనట్టు, అట్లా ఏ విధంగా ఉత్సాహం ఉంటుందో ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక నాట్య ప్రక్రియ నేర్పించాలి, మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ మనకు లాభం ఉంటుంది, దానివల్ల సైంటిఫిక్గా లాభం ఉంటుంది. ఇంకా చెప్పినట్టు ఐక్యూ పెరుగుతుంది, ఈ శరీరం వల్ల యోగాకు జిమ్ పంపనవసరం అమ్మాయి ఆటోమేటిక్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ పోతుంది, మరి రేడియేషన్ తక్కువ అవుతుంది, బ్లడ్ మంచిగా ఉంటుంది. ఇవన్నీ కారణాలు ఈరోజు ఉన్న సైంటిఫిక్ ప్రక్రియలే ఈ కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, పేర్ని కానీ. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా సౌజన్యంతో నాట్య గురువులను ప్రోత్సహించాలి. డ్యాన్స్ దినోత్సవం ఆ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మధుర రసాల్లో ఓడించిన నృత్యకారులందరికీ కూడా పేరు అభినందన తెలియజేస్తూ, మరి వారిని ప్రోత్సహిస్తున్న గౌతమి గారికి, అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులకు, ఇందాక పెద్దలు చెప్పినట్టు రామ్మోహన్ గారు కానీ మీకు అందరు చెప్పినట్టు ఈ 2 రాష్ట్రాల్లోనే ఇప్పుడు ఇది ఉంది. కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, పేర్ని కానీ, అదేవిధంగా ఒడిస్సా కథక్ కానీ, ఒగ్గుటోలు కానీ. అంటే వేరే నాగాల్యాండ్, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో డ్రిమ్స్ అని చెప్పి డ్రమ్స్ వేరే ఉంటాయి. కానీ ఈరోజు శరీరాన్ని కదిలించే ప్రక్రియ ఈ భరతనాట్యం, కూచిపూడిలో ఉంటుంది. మీరు ఆలోచిస్తే ఈరోజు భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ శాస్త్రీయంగా ప్రూఫ్ అయిన డ్యాన్సెస్, కథక్ కానీ, ఒగ్గుటోలు కానీ ఇవన్నీ. ఎందుకంటే ఇక్కడ నాట్యగురులు ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు, యోగా మిత్రులు ఉన్నారు. చిన్ముద్ర మొదలు పెట్టి పెద్ద వరకు కూడా ప్రతి అంగుళ ప్రక్రియ ఈ డ్యాన్స్ ప్రక్రియలో ఉంటుంది, భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ. దానివల్ల ఏంటంటే
మీ అమ్మాయికి స్వెటింగ్ రూపంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆటోమేటిక్ ఎక్స్టేషన్ అవుతుంది. తర్వాత డ్యాన్స్ నేర్పే హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మీకు టెలిఫోన్ ఉపయోగించడం అవసరం లేదు, మొబైల్ ఫోన్. లేకుంటే ఇప్పుడు ఈ మొదటి రోజు తప్ప మిగతా 3వ రోజు నుంచి ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో నడుస్తుంటాయంట. మధ్య మధ్యలో అనుకోదిక్కనే ఒకసారి ముఖం చూస్తారు, మళ్ళీ నడుస్తుంటాయి కార్యక్రమాలు. తల్లిదండ్రులు మీ అమ్మాయిలకు ఆ రేడియేషన్ తగ్గించే మాత్రమే ఈ డ్యాన్స్ ప్రక్రియ. 1 గంట కానీ అర్ధగంట కానీ నేర్చుకున్నప్పుడు చేసుకోవచ్చు. తర్వాత ఈ కూచిపూడి కానీ భరతనాట్యం కానీ పేరుని కానీ ట్రైన్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది, హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ. దానివల్ల మెదడులోని బ్రెయిన్ రక్త కణాలు వ్యాకోచించి డ్యాన్స్ నేర్చుకున్న అమ్మాయికి డిఫరెంట్ తీసుకుంటే డ్యాన్స్ నేర్చుకున్న అమ్మాయి 2.3 to 2.2 ఇంటెలిజెన్స్ రేషియో పెరుగుతుంది ఆటోమేటిక్గా. 2.2 to 2.3 వరకు ఇంటెలిజెన్స్. మీరు ఎట్లా మీ అమ్మాయికి డ్యాన్స్ చేసే అమ్మాయికి పక్కకి అమ్మాయి పిలిపించి ఐక్యూ అడగండి. ఐక్యూ అడిగితే మీ అమ్మాయి ఫస్ట్ వస్తుంది. అంటే ఇవన్నీ మనం చూస్తుంటాం. అనాది కాలంలో దేవలోకంలో నాట్యకర్తలు రాజుల ముందర డ్యాన్స్ చేసి ఇవన్నీ ప్రక్రియ పరంపరగా పెద్దలు సరిగ్గా వెంకటచిన సత్యం గారు కానీ, శోభానాయుడు గారు కానీ, మంజు భార్గవ వీళ్ళందరూ కూడా మరి గురువులు పశుపతి గారు కానీ, మరి అదేవిధంగా మేడం కానీ, వీళ్ళందరూ కూడా పరంపరగా ముందు తరాలకి కార్యక్రమాలు అందాలని ఒక ఆలోచనతో ఈరోజు వ్యయప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు ఆదివారంలో మీకు బయట డాక్టర్ తెలుగు సినిమా ఉంటుంది. తర్వాత సీరియల్స్ సౌత్ కొడుకును అత్త పాలి అత్త చిన్న కూడా పాలి ఇవన్నీ సీరియల్స్ ఉంటాయి. మరి సాయంత్రం ఐపీఎల్ ఉన్నది. ఇవన్నీ చూడకుండా ఇటువంటి మంచి కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా గౌతమి నృత్యాలయ 13th యాన్యువల్ డే అండ్ వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా ఇవాళ మేము మా 13th యాన్యువల్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇందులో నియర్లీ 65 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఇందులో మేము నాట్యశాస్త్రాల్లోని 6th చాప్టర్ శాసని మార్గంలో భరతనాట్య మార్గంలో ఇంక్లూడ్ చేసి చూపించడం అనేది జరిగింది. లైవ్ ఆర్కెస్ట్రాతో చేశాము. ఈ మధ్యకాలంలో లైవ్ ఆర్కెస్ట్రా ఎక్కడ కనిపించట్లేదు. మేము లైవ్ ఆర్కెస్ట్రా సింగింగ్ కౌశిక్ గారు అండ్ మృదంగం మీద చంద్రకాంత్ గారు, వైలన్ సాయి గారు అండ్ ఫ్లూట్ మురళీ గారు అందరం కలిసి వీణ కొమండూరి ఉషారమ్మ గారి చేతుల మీద జరిగింది. అండ్ చీఫ్ గెస్ట్ యు రామ్మోహన్ గారు, మళ్ళీ వేణుగోపాల్ గారు అండ్ చాలా పెద్దల మధ్యలో మా పిల్లలు ఆశీస్సులు పొందారు. చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. మాది ఇలాగే ఇంకొక 4 బ్రాంచెస్ కూడా ఉంది. తార్నాక, నార్సింగి, కోకాపేట దగ్గర అండ్ శివం రోడ్ అండ్ ఉప్పల్లో కూడా మాది బ్రాంచెస్ ఉంది. ఆల్ ఓవర్ మా గౌతమి విద్యాలయాలో 700 అండ్ అబౌవ్ స్టూడెంట్స్ ఉన్నారు. చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు. మన కల్చర్ని ఒక ప్యూర్ కల్చర్ అందించాలి అన్నదే మా ఉద్దేశం. సో దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాము.